హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోస్తానా డైరీస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోస్తానా డైరీస్. సో ఇప్పుడు మీరు అందరూ ఆలోచిస్తారు, నాకు తెలుసు నవీన్ ఎక్కడ ఇంట్రోలో నవీన్ లేడు కదా అని ఆలోచిస్తారు. నిన్న శ్యామ్ వచ్చింది కదా, దాని మినీ బ్లాగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో నిన్ననే నేను, శివ, నవీన్, వీడు నలుగురం కూర్చొని ప్లాన్ వేసినాం గోవాకి వెళ్దాం రా అని. సో ఆ టికెట్ బుక్ చేసే పని మేము శివకి అప్పచెప్పినాం. ఆడేం చేసిండంటే కూపన్లకు కకృతి పడి 2 డిఫరెంట్ అకౌంట్స్ నుంచి బుక్ చేసిండు, ఏదో ఒకటి చేసిండు. ఓవరాల్ ఏమైందంటే మా ఇద్దరిది వేరే ఫ్లైట్ లో బుక్ అయింది, వాళ్ళిద్దరిది వేరే ఫ్లైట్ లో బుక్ అయింది. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ లో పోయి చిరుకుట్ పనులు ఏవైతే చేస్తామో అవన్నీ మీకు చూపిస్తాము. తర్వాత గోవాకి వెళ్ళి అలా కలుసుకుందాం. స్టే ట్యూన్ గైస్. ఇప్పుడు లాంచ్ లో వీడియో తీయొద్దంట, అయినా మేము మీకోసం దొంగచాటుగా తీస్తున్నాం. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసమే. సో నేర్చుకోండు బాయ్ కూడా బ్లాగ్. సో హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్, బెల్ బటన్ కూడా హిట్ చేయండి. ఎట్లుండే మామ ఫుడ్ రివ్యూ? బానే ఉండే మామ, సో ఫార్ సో గుడ్. ఇంతైనా తిన్న సర్వీస్ అయితే బేకార్ ఉంది కానీ ఫుడ్ క్వాలిటీ అయితే వేరే లెవెల్. ఇంతైనా తిన్న తర్వాత కూడా ఫీల్ వస్తలేదు మామ. ఇంతైనా మన షాదాబ్ బిర్యానీ తింటేనే ఏదైనా ఫీల్ మామ. అంతే మామ, షాదాబ్ బిర్యానీ. సో అట్లా నేను శివ వచ్చేసినాం. చోటు శ్యామ్ డిలే. చోటు అని తెలిసింది ఎప్పుడు లేటే ఇద్దరి వేరే టికెట్స్ బుక్ అయినాయి. లేకుండే టికెట్స్ అవైలబుల్ లేకుండే. నేను శివ ఒక ఫ్లైట్లా, చోటు శ్యామ్ ఒక ఫ్లైట్లా. మా 12:30 వాళ్ళ 2:30. బట్ వాళ్ళు ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. మాది అయిపోయింది, బోర్డింగ్ కూడా అయిపోయింది, మొత్తం రెడీ టు గో. మేము చలో ఎక్కాయి చలో. ఇది మన ఫస్ట్ టైం ఫ్లైట్ మనది. చూసాం ఎట్లుంటుందో, ఎక్స్పీరియన్స్ చేసాం ఈసారి. మీకు కూడా షేర్ చేసి ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. ఓకే చలో బాయ్. సో మన ఇప్పుడు బోర్డింగ్ కూడా అయిపోయింది, ఇప్పుడు చెకింగ్ అయిపోయింది, అంతే అయిపోయింది. లోపలికి ఇప్పుడు మన షాపింగ్ ఏమైనా కావాలంటే చూపిస్తాను ఇక్కడ. లోపలికి వచ్చినాక మనం షాపింగ్ ఇట్లా ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనమైతే ఇంటికాడ మొత్తం బందోబస్తు తయారు వచ్చేసినాం. ఇప్పుడు వాచెస్, సన్ గ్లాసెస్ ఏదైనా మొత్తం క్రేజీ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. మొత్తం టాప్ నాచ్ ఉంటుంది. శివను ఎట్లా కొనోపికోద్దా శివ, దానిలో సన్ గ్లాసెస్ చూసాం. ఇది ఇప్పిరా శివ, నాకు ఇప్పిస్తా. తీసుకుందాం మేడం. ఇప్పించే ముఖమేనా అనేది అసలు? తీసుకుంటారా? చూపిస్తా. సరే ఇప్పి. ఏది ఇప్పిస్తా చెప్పు. నీకు ఏది కావాలంటే అది. నీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తారా? నిజంగా ఇప్పిస్తావా? ఇప్పిస్తా. డాడీ ప్రామిస్ చేయరా? చలో ఈడొద్దు, నాకు గోవాలో అవుతున్నా. గోవాలో ఇప్పి. మరి అంత పెద్ద కూడా వద్దు, మనం తక్కువ అంత పెద్ద కూడా పెట్టాం మనం. చలో గాయస్, తను అయితే క్రేజీ తయారైపోయినా శివ నువ్వైతే మొత్తం చెట్టు అయిపోయింది పో. ఎంత ఎగిరినా 2 రోజుల తర్వాత జర్మనీకి పోవాల్సిందే. ఈ మనం ఇంకా గేట్ నెంబర్ 20 దగ్గర ఉన్నాము. మనదేమో గేట్ నెంబర్ 3. శివ ఎంత నడిపిస్తారా శివ? గేట్ నెంబర్ 3 వరకు నడిపిస్తావు ఇప్పుడు? నడిపేయాలి కదా మరి, నడవాలి కదా. అది ఇలా ఉండే వెహికల్స్ ఉండే రైడ్ ఉండే బిజినెస్ క్లాస్ వాళ్ళకి. మన బిజినెస్ క్లాస్ కాదా మనది? కాదు ఇప్పుడు. ఎట్లా రా ఇట్లా అయితే? అరే ఉంది కదరా వెహికల్ అనుకో, ఆ వెహికల్ పోలేము మనం. మనం కూడా బిజినెస్ క్లాస్ అని చెప్తే అర్థమైపోతుంది వాళ్ళకి. మొత్తం చోటువాడు చేసిన కారణమా ఇదంతా. అదేగా వాడు బుక్ చేసినప్పుడే సపరేట్ బుక్ చేసి. లిఫ్ట్ అడిగి పోదాం. లిఫ్ట్ అడిగి ఇయ్యాడు. ఏంద్రా ఛీ. చలో ఫైనలీ ఎయిర్పోర్ట్. మన ఫ్లైట్ అయితే ఇదే. మన ఫ్లైట్ రెడీగా ఉంది టేక్ ఆఫ్కి. స్టార్ట్ అయిపోయింది, అంత చెకింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లైట్ ఫ్లైట్ టేక్ ఆఫ్. చోటు శ్యామ్ అయితే రాదు, పక్క ఫ్లైట్ మిస్ అయితే రాలేదు. చలో శ్యామ్ భాయ్ అవుట్ఫిట్ ఫిట్ చెక్ గైస్. షూస్ నైకీ, ప్యాంట్ కప్పా, టీ-షర్ట్ బాల్మెన్ ప్యారిస్. మన కెమెరా మొత్తం మ్యాక్స్, A to Z మ్యాక్స్. చలో మనమైతే ఫ్లైట్ కూర్చున్నాం. స్టార్ట్ అయిపోయింది చెకింగ్, ఇది కంప్లీట్. ఫ్లైట్ టేక్ ఆఫ్ రెడీ. ఫైనల్గా మనకు మెయిన్ ఫస్ట్ టైం కాబట్టి విండో సీట్ దొరకాలనుకున్నా. విండో సీట్ కూడా దొరికింది మనకి. చలో విండో సీట్ నుంచి క్రేజీగా చూపిస్తాం ఈ వ్యూ మొత్తం. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇదైతే అసలు. సో ఫైనల్గా మనం గోవాకి అయితే వచ్చేస్తాం. ఎయిర్పోర్ట్ ఉన్నాం. ఏమైనా లగేజ్ కోసం వెయిటింగ్. ఏమంటా బేటా, చోటు శ్యామ్ కోసం వెయిట్ చేయాలి. లాంజ్లో వెయిట్ చేయాలి, ఇంకేం ఆప్షన్ లేదు. ఇక 2 hours వెయిట్ చేయాలి వాళ్ళ కోసం. ఇక లెట్స్ గో శ్యామ్. శ్యామ్దే ఫ్లైట్ ఇది. శ్యామ్ కొన్నాడు. అరే వెళ్ళింగా మామ ఫ్లైట్ కొనేద్దాం మామ, ఈజీ. మనం కొనొచ్చు. ఫ్లైట్ టికెట్ 2 సార్లు కొన్నాం మనం, ఫ్లైట్ కొనలేమా?
సో బేసిక్ గా మేము ఎయిర్ హోస్టెస్ కి అడిగినాము ఏమన్నా సీట్ అడ్జస్ట్ అవుతుందా అని. ఎయిర్ హోస్టెస్ ఏమన్నది సీట్ మొత్తం మేము అని అయితే కాదు, నేను అడిగిన, కానీ చోటు బ్రో మొత్తం క్రెడిట్ తీసుకుంటున్నాం. సో దాన్ని మీరు ఇద్దరం అడిగినాము. సో ఆమె ఏం చెప్పిందంటే ఫ్లైట్ మొత్తం ఖాళీ ఉంది, మీకు ఏం కావాలో అది తీసుకోండి అన్నది. సో స్వీట్ ఆఫర్ ఇండిగో. నీ గురించి ఎంత చెప్పినా తక్కువ బేసిక్ గా అంతే. లేరా భయ్యో ఆ బటన్ వస్తుంది ఎయిర్ హోస్టెస్ వస్తుందంట. ఇద్దరిని పిలుద్దాం మళ్ళీ ఒక్కరు సరిపోరు కదా. చోటు ముందు నడవా ముందు. చిరుకుట్ పనులు అన్నీ ఇంకే వస్తాయి. సో ఫైనల్లీ గోవా అయితే ల్యాండ్ అయిపోయినాం, రీచ్ అయిపోయినాం గాయస్ గోవా. బయటికి వెళ్ళాలి, బ్యాగ్స్ తీసుకోవాలి. లేట్ అయిపోయింది, చాలా టాస్క్ అయిపోయింది. మీరందరూ వెయిట్ చేస్తున్న నవీన్ మార్జిన్ బీచ్ లో చిల్ అవుతుండు. సూన్ విల్ బి దేర్. యా, సీ యూ ఎట్ మార్జిన్ బీచ్.